పుష్ప 2లో మీకు సీన్ గుర్తుందా? ఫదా ఫజిల్, బ్రహ్మాజీ వీళ్ళిద్దరూ ఒక బోట్‌లో వెళ్తూ ఉంటారు. సడెన్‌గా ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు శ్రీలంక బోర్డర్‌లోకి వెళ్ళిపోయారని. అసలు ఎవరైనా షిప్‌లో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ టెరిటరీలోకి వెళ్ళిపోయారనే విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అక్కడేం సైన్ బోర్డ్‌లు ఉండవు కదా! మరి ఎలా తెలుస్తుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అలాగే మీకు తెలియని చాలా విషయాలైతే చెప్తాను. నెక్స్ట్ 30 సెకండ్స్ దాకా వీడియో అయితే చూడండి. సముద్రంలో బోర్డర్ డిసైడ్ చేస్తున్నప్పుడు నాటికల్ మైల్స్‌లో డిసైడ్ చేస్తారు. కిలోమీటర్స్‌లో కాదు. ఎందుకంటే కిలోమీటర్స్ వాటర్‌లో పనిచేయదు. అదంత యాక్యురేట్‌గా ఉండదు. ఈ నాటికల్ మైల్ అనేది ఎర్త్ యొక్క లాంగిట్యూడ్‌ని బేస్ చేసుకొని పనిచేస్తాయన్నమాట. సింపుల్ భాషలో చెప్పాలంటే 1 నాటికల్ మైల్ ఈక్వల్ టు 1.8 కిలోమీటర్స్. సో ఎవరైనా కనుక షిప్‌లో వెళ్తుంటే ఆ షిప్ కెప్టెన్ దగ్గర ఈ క్లియర్ పిక్చర్ అయితే ఉంటుందన్నమాట. జీపీఎస్ ట్రాకింగ్‌లో ఎన్ని నాటికల్ మైల్స్ వెళ్తున్నారు, అలాగే ఎన్ని నాటికల్ మైల్స్ వెళ్తే నెక్స్ట్ కంట్రీ బోర్డర్ అయితే వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి సాధారణంగా ఎవరో కూడా అలా వేరే దేశం వాటర్‌లోకి వెళ్ళిపోరు. ఇక్కడ మీకు ఒక క్యూరియస్ క్వెషన్ అయితే రావాలి. పాకిస్తాన్ నుంచి కానీ శ్రీలంక నుంచి కానీ ఒక షిప్ మన ఇండియన్ వాటర్స్‌లోకి చొచ్చుకొని వచ్చేస్తుంటే కస్టమ్స్ ఆఫీసర్లు ఏం చేస్తారు? ఇది ఇంట్రెస్టింగ్ క్వెషన్. కస్టమ్స్ ఆఫీసర్లు ఫస్ట్ ఒక వార్నింగ్ ఇస్తారనమాట వాళ్ళకి, మీరు ఇంటర్నేషనల్ బోర్డర్స్ దాటుతున్నారు అని. ఒకవేళ వాళ్ళు కనుక వినకపోతే వాళ్ళని రౌండ్ అప్ చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళని డీటైన్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఆపేస్తారనమాట. అప్పుడు కూడా వినకపోతే సెక్షన్ 106 ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఆ షిప్‌ని ఫైర్ చేసి అధికారం కూడా వాళ్ళకుందనమాట. అంటే సింపుల్‌గా బ్లాస్ట్ చేసేస్తారనమాట.